గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో పంచాయతీ కార్యదర్శి ఫలితాలనేవి ఈ నెల 30 వరకు కూడా ప్రకటించవద్దని చెప్పి హైకోర్టు అనేది ఆదేశించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు గారు దాఖలు చేసిన వ్యాజ్యంపై మనకు విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నివైన్ గారు పంచాయతీ కార్యదర్శి ఫలితాలను ఈ నెల 30 వరకు కూడా వెల్లడించవద్దని మధ్యంతర ఆదేశాలు అయితే మనకు జారీ చేశారు. సో ఈ విధంగా మనకు పంచాయతీ కార్యదర్శి ఫలితాలు అనేవి వాయిదా పడ్డాయి. ఓకే, సో దీనికి సంబంధించి మరొక ఆర్టికల్ని చూద్దాం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు కారోబార్లను పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించేలాగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యాజ్యం దాఖలు చేసింది. క్రమబద్ధీకరణ తర్వాత పోస్టుల భర్తీ కొనసాగేలాగా మనకు ఆదేశించాలంటూ యూనియన్ కోశాధికారి శ్రీనివాసాచారి మనకు పిటిషన్ పేర్కొన్నారు. అనేక ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తమను కాదని కొత్తగా పోస్టుల భర్తీ చేయడం తమపై ప్రభావం చూపుతుందని సంఘం ప్రతినిధులు వ్యాజ్యంలో పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో గరిష్ట వయస్సు వివాదంపై ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలుగా పరీక్ష ఫలితాలను ప్రకటించవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిందని, తాజాగా పిటిషనర్లో అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సంఘం న్యాయవాది అభ్యర్థించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాలను అయితే ప్రకటించవద్దని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఈ యొక్క ఫలితాల గురించి ఉన్నాయి. థాంక్యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.